ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తూ ఆయా శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం అన్ని శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల నిర్వహణ తీరును పర్యవేక్షించి తగిన దిశానిర్దేశం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ నియమించిందని తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ డాక్టర్ యోగితా రాణా త్వరలోనే జిల్లాకు విచ్చేసి ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలును సమీక్షించడం జరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వార్డులు, మున్సిపల్ పట్టణాల వారీగా నిర్వహించిన గ్రామ సభలు, ఇతర కార్యక్రమాల వివరణ తెలియజేస్తూ సోమవారం సాయంత్రం లోపు సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో నిర్దేశించిన అంశాలతో పాటు కొత్తగా వినూత్న రీతిలో ట్రాన్స్జెండర్ల నిషేధంపై సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించడం, మారుమూల పల్లెలకు ఆర్టీసీ బస్సు సర్వీసుల విస్తరణ, శ్రమదానం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు విస్తృత స్థాయిలో చేరవేసేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించడం వంటి వినూత్న కార్యక్రమాలను కూడా జిల్లాలో నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. వాటి వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రగతి ప్రణాళిక సభల నిర్వహణ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆయా వర్గాల వారికి చేకూర్చిన లబ్ధి గురించి నివేదికలో వివరాలు పొందుపరచాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగారావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జడ్పీ సీఈఓ సాయగౌడ్, డిఆర్డీఓ సాయన, డిఈఓ అశోక్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రాఫిటబిలిటీ పరంగా ఉన్న రూట్స్ ని ఇప్పుడు కూడా లేదా కొత్త బస్సెస్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఆర్టీసీ చెప్పుకోవాలి అనేది ఉద్దేశంతో ఫస్ట్ గ్రామ సభ మీటింగ్, దాని తర్వాత మండల స్థాయి మీటింగ్, దాని తర్వాత నియోజకవర్గం స్థాయి మీటింగ్, అండ్ చివరిలో మన జిల్లా స్థాయిలో ఒక డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, ప్రజాపాలన మీటింగ్, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన ఆధ్వర్యంలో ఆఫీసర్స్ సహకారంతో సర్పంచెస్, కార్పొరేటర్స్, కౌన్సిలర్ వాళ్ళతో చేపట్టాము. సో దీంట్లో ఇప్పుడు మనకి మండే నాడు ఆనరబుల్ సీఎం సార్ ద్వారా రివ్యూ కూడా చేయడం జరిగింది. సార్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మన రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్క జిల్లాకి ఒక సీనియర్ అధికారిని ప్రతి ఈ ఏరియా, ఈ ప్రాంతం నుంచి మనకి బాగా అవగాహన ఉంది. సో మేడంని మనకి ప్రత్యేక అధికారిగా మన రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజాపాలన నిర్వహించాము, అదేవిధంగా ఆ ప్రజాపాలనలో ఉన్న ఇష్యూస్ ఫ్లాగ్ అంటే మనం ఏమేం ఇష్యూస్ ఎదుర్కొన్నాము, తర్వాత దాని ఏం యాక్షన్ తీసుకున్నాము లేదా తీసుకోబోతున్నాము.